మన జీవితంలో సగం ప్రాబ్లమ్స్ మనం ఎస్ తొందరగా చెప్పి నో చాలా లేట్గా చెప్పడం వల్ల తెచ్చుకుంటాం. ఎస్ అండ్ నో అనేవి ఎంత పవర్ఫుల్ వర్డ్సో వాటిని మనం ఎలా వాడాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనం మన పనిలో బిజీగా ఉన్నాం. మన ఫ్రెండ్ ఫోన్ చేశాడు, హాయ్ మామా బిజీయా అంటే మీరు లేదురా చెప్పు అంటారు. ఈవినింగ్ సినిమాకి టికెట్స్ ఉన్నాయి, ఎవరిని అడిగినా రావట్లేదు, నువ్వైనా రారా అంటాడు. మీకు ఈవినింగ్ ఆఫీస్ వర్క్ ఉన్నా మీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడని ఓకే చెప్పేస్తారు. మూవీ తర్వాత వర్క్ కంప్లీట్ చేద్దాంలే అనుకుంటారు, కానీ వర్క్ కంప్లీట్ అవ్వదు. ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ మనందరికీ జరుగుతాయి. మనం మొహమాట పడో, మన ఫ్రెండ్స్ ఫీల్ అవుతారనో, మన రిలేషన్షిప్స్ పాడవుతాయనో మనం క్లారిటీగా ఆలోచించాం. మనం మన అవసరాలు పక్కన పెట్టి వాళ్ళ అవసరాలకి ప్రాధాన్యత ఇస్తాం. రియాలిటీగా ఆలోచిస్తే మనం నో అని చెప్పి కొన్ని నిమిషాలు ఫీల్ అవ్వడం బెటర్. ఒకవేళ ఎస్ చెప్తే మనం కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా బాధపడాల్సి వస్తుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఒక విషయానికి ఎస్ చెప్తే మనం ఇంకో విషయానికి నో చెప్పాల్సి వస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో మన ఫ్రెండ్తో మూవీకి ఎస్ చెప్పినప్పుడు మన ఆఫీస్ వర్క్కి నో చెప్పాం. అసలు మనం ఎస్ తొందరగా ఎందుకు చెప్తామంటే అది చెప్పడం చాలా ఈజీ కాబట్టి. ఆ నిమిషం వరకు హ్యాపీగా ఉంటాం, కానీ అప్పుడు ఎస్ చెప్పడం వల్ల మనకి బాగా అవసరమైన విషయానికి నో చెప్పాల్సి వస్తుంది. వారెన్ బఫెట్ ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఎలా అయ్యాడంటే ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ చాలా సెలెక్టివ్గా ఉండడం వల్ల. ఆయన 90% సంపాదన అంతా కేవలం 10 ఇన్వెస్ట్మెంట్ల నుంచి వచ్చింది. ఆయన తనకు వచ్చిన ప్రతి 100 ఇన్వెస్ట్మెంట్ అవకాశాల్లో 99 వాటికి నో చెప్తారు. ఆయన ఏమంటారంటే మనం ఎఫెక్టివ్గా హ్యాపీగా ఉండాలి అంటే మనం నో చెప్పడం నేర్చుకోవాలి అని. మనం జీవితంలో హ్యాపీగా ఉండాలంటే మనం మనకి, మన పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీని, మన ఫ్రెండ్స్ని హ్యాపీగా ఉంచగలం. సో మనం ముందు మన పనులకి ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఫ్రీగా ఉంటే వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వచ్చు. మనం హ్యాపీగా ఉండాలంటే మనకంటూ కొన్ని బౌండరీస్ ఏర్పరచుకోవాలి. ఎలాగంటే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తను, ఈవినింగ్ 6 తర్వాత ఈమెయిల్స్ చూడను, మరీ అర్జెంట్ అయితే తప్ప నైట్ 10 తర్వాత ఫోన్ చేయను. ఇలాంటి బౌండరీస్ ఏర్పరచుకోవడం వల్ల ముందు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ తర్వాత మన బౌండరీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. అలాగే మనం నో చెప్పే ప్రతిసారి దేనికి ఎస్ చెప్తున్నామో మనకి అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, లేదు నేను ఈ ప్రాజెక్ట్ చేయలేను ఎందుకంటే నేను ఇప్పుడు చేసే ప్రాజెక్ట్లోనే బిజీగా ఉన్నాను. లేదు నేను పార్టీకి రాలేను ఎందుకంటే నేను మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. లేదు నేను సినిమాకి రాలేను ఎందుకంటే నేను ఈవినింగ్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేయాలి. నో చెప్పడం ఫస్ట్ ఇబ్బందిగా ఉన్నా తర్వాత మీరు మీ ప్రయారిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న విషయం అర్థం చేసుకుని మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ మీకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. సో డేర్ టు సే నో అండ్ సే ఎస్ టు లైఫ్. మీరు ఎప్పుడైనా ఎస్ చెప్పి మీ ఇంపార్టెంట్ విషయాలకి నో చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయా? ఒకవేళ వస్తే ఎస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్